ఓకే. అండ్ అలాగే మనకి ఇప్పుడు ఇంట్లో రోజు ఇది మస్కిటో రిపెలెంట్స్ పెట్టుకుంటున్నాం. ఓకే. అది వెరీ ఇంపార్టెంట్ కార్సినోజన్. ఎందుకంటే బేసికల్గా పెస్టిసైడ్. మనం ఏంటి మన కాయగూరల మీదే పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్పి జాగ్రత్తగా కడిగి తొక్క తీసేసి తింటున్నాం. కానీ అదే పెస్టిసైడ్ మనం పెట్టి గాలి పీల్చుకుంటున్నాం కదా. ఓకే. అదొక పోటెంట్ కార్సినోజన్. ఓకే. ఇంకొకటి చాలా కామన్ కార్సినోజన్ అందరూ తీసుకునేది ఏంటంటే ఈ మాడిపోయిన ఫుడ్ ఉంటుంది కదా. ఇప్పుడు చపాతీల దగ్గర నల్లగా మాడింది ఉంటుంది. ఓకే. లేకపోతే షుగర్ సిరప్ని బాగా వేడి చేసి కేకులకో వీటికో కన్ఫెక్షనరీ కింద చేసినప్పుడు అది బ్రౌన్ అవుతుంది. ఓకే. సో లేకపోతే ఈ బయట చికెన్ ఇవన్నీ తింటుంటే అదంతా మాడింది ఉంటుంది కదా. ఓకే. ఎనీ బర్న్డ్ ఫుడ్ కాజెస్ క్యాన్సర్స్. ఓకే. ఎందుకంటే అది ఒక ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఫ్యాట్ మాలిక్యూల్స్ కానీ కార్బోహైడ్రేట్ మాలిక్యూల్స్ కానీ. అది బాడీలో డైజెస్ట్ అవ్వదు, అబ్జర్బ్ అవుతుంది. కానీ అది వెళ్ళి అక్కడ రిసెప్టివ్ ఆర్గన్ దగ్గర అటాక్ చేసి దాని క్యాన్సర్ కింద ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఆడవాళ్ళలో వచ్చే క్యాన్సర్ లక్షణాలు కానీ రావడానికి గల కారణాలు కానీ చెప్పారు. మరి మగవారిలో క్యాన్సర్లు అనేవి ఏ విధంగా ఉంటాయి? అసలు ఏ ఆర్గాన్కి ఎక్కువగా వస్తూ ఉంటాయి వాళ్ళకి? బేసికల్గా జెంట్స్లోనే ఎక్కువ మనకి లార్జ్ ఇంటెస్టైన్, ఓకే, టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అంటే ఒక ఏజ్ తర్వాత. వాళ్ళకు కూడా హార్మోనల్ చేంజెస్ ఉండే సెక్స్ ఆర్గన్స్ మీద అటాక్ అవుతుంటుంది యూజువల్గా. ఓకే. ఓల్డ్ స్టేజెస్లో అది జనరల్గా వచ్చేవి. కాకపోతే ఇవాళ రేపు మనకుండే లైఫ్ స్టైల్ వల్ల దీనివల్ల మనకి ఏంటంటే లివర్లోని మనం తీసుకునే డైట్ కరెక్ట్గా ఉండట్లేదు కాబట్టి లివరు, స్మాల్ ఇంటెస్టైన్, గ్యాస్ట్రిక్ సిస్టము, లంగ్ క్యాన్సరు ఇవి ఎక్కువగా చూస్తున్నాం అండి. అంటే జనరల్ ట్రెండ్ ఇంతకుముందు లార్జ్ ఇంటెస్టైన్, ప్రోస్టేట్ ఏరియా ఉండేది. ఎందుకంటే అక్కడ బాగా డ్యామేజ్ అయ్యేది. ఒక సర్టన్ ఏజ్ తర్వాత 70+లోని ఈ హార్మోనల్ సిస్టమ్, గోనాడ్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి కాబట్టి ఆ ఏరియాలో చూసేవాళ్ళం జనరల్గా యాజ్ ఎ ట్రెండ్. కాకపోతే లాస్ట్ 20 yearsలోని మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, స్ట్రెస్ వల్ల లివర్ మీద, గ్యాస్ట్రిక్ సిస్టమ్ మీద, లంగ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఇవి ఎక్కువ చూస్తున్నాం అండి ఇన్స్టెన్సెస్. ఓకే.